నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే టఫ్ అయిపోతుంది. అరే కోడింగ్ నేర్చుకోవచ్చా, ఒకవేళ మేము కోడింగ్లకు వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ చూడగలుగుతామా అనుకున్నటువంటి చిన్న డైలమా ఉంటుంది. వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? ఆ స్టూడెంట్ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఈసీ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు కొంచెం చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది జావా మీద. బట్ ఇక్కడికి వచ్చినాక కోడింగ్ మీద బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు మీకు మీరు 10 out of ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? 8. ఓకే. మీ ఫియర్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు మరి? కోడింగ్ అంటే టఫ్ ఉంటుందేమో అనుకున్నాడు, చిన్న డైలమా ఉంటుంది, జంక్ ఉంటుంది లోపల. అవును. వీళ్ళకి ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో డైలీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అసైన్మెంట్స్ రాసుకోవచ్చు, ఏమైనా ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. దానివల్ల మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు ఫియర్ ఈజీ. మరి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ప్యాషన్ ఉంటే కోడింగ్ మీద, కమ్ టు కోడ్న్యాన్, దట్స్ ఆల్.